ఈరోజు మనతో మాట్లాడే అంశము దేవుని యొక్క శక్తి మనలో ఎలా పనిచేస్తుంది. దేవుని యొక్క శక్తి ద్వారా మనము దేవుని కార్యాలని మన జీవితంలో మనము చూడగలుగుతాం. అయితే దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో, మన శరీరంలో, లేకపోతే మన కుటుంబంలో ఎలా పనిచేస్తుందో, ఆ శక్తి ద్వారా, ఆ శక్తి మనలో పనిచేసి ఎలా దేవుని కార్యాలని మనం చూడగలుగుతామో ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడనయించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనకు అక్కడ స్పష్టంగా తెలియచేస్తుంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి కార్యరూపకముగా మరి మన జీవితంలో మనము ఊహించిన వాటికంటే, మనము ఆశించిన వాటికంటే ఎక్కువ కార్యాలని కలగచేసే దేవుడు తన శక్తి చొప్పున. మరి ఆ శక్తి మన జీవితంలో ఎలా కార్యాలను కలగచేస్తుంటుంది? ఆయన శక్తి పూరకముగా, శక్తి మూలముగా. ఆ ఫస్ట్ లైన్ ఏమని రాయబడింది? మనలో కార్య సాధకమైన ఆయన శక్తి చొప్పున. దేవుడు మన జీవితంలో ఆయన శక్తి చొప్పున మనము ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే కూడా ఎక్కువ కార్యాలను కలుగచేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. మరి ఆ శక్తిని మనం పొందుకోగలుగుచున్నామా? ఆ శక్తిని మనము పొందుకొని, ఆ శక్తిని మనము ఉపయోగించగలిగినప్పుడు మనము దేవుని యొక్క కార్యాలని మనము చూడగలుగుతాం. ఆ శక్తిని మనము పొందుకోలేకపోతే, ఆ శక్తిని పొందుకొని దేవుని కార్యాలని మనము చూడలేం కదా. పొందుకుంటేనే మనము దేవుని కార్యాలని ఊహించి వాటికంటే, అడుగు వాటికంటే ఎక్కువ కార్యాలని మన జీవితంలో మనము చూడగలుగుతాం. అయితే ఆ శక్తి మన జీవితంలో పని చేయాలంటే మనము ఏమి చేయాలనో ఇప్పుడు కొన్ని అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడనయించినాడు. త్వరగా మనం గమనిస్తాం. మొట్టమొదటిది, మనము మాట్లాడే మాటల ద్వారా ఆయన శక్తి మన జీవితంలో పనిచేస్తుంటుంది. మొట్టమొదటిది ఏంటిది? మనము మాట్లాడే మాటల ద్వారా దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంటుంది. మరి ఎన్నో మాటలు మనం మాట్లాడుచుంటాము, కానీ మనలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము పనిచేయాలంటే మొట్టమొదటిది మనకు కావాల్సింది ఏంటిదంటే, మన మాటలు ఏ రీతిగా ఉంటున్నాయో మనం గమనించుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. లూకా 6వ అధ్యాయము 45వ వచనం మాత్రము చదువుదాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. చాలండి, అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుచున్నారు కదా. సజ్జనుడు, దుర్జనుడు, మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి, ఇద్దరు వ్యక్తులని అక్కడ మనము స్పష్టంగా చూస్తుంటున్నాం. మంచి వ్యక్తి నోటల నుంచి ఏమొస్తాయి? మంచి విషయాలు వస్తాయి, మంచి మాటలే పలకగలుగుతాం. అదే చెడ్డ వ్యక్తి విషయంలో చెడ్డ మాటలే వస్తాయి, చెడ్డ విషయాలనే వారు పలకగలుగుతారు. అయితే మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడేది, దేవుని యొక్క శక్తి మనలో పని చేయాలంటే మనం మంచి ఆలోచన, తలంపులు కలిగిన వ్యక్తులుగా ఉంటున్నామా? చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఒకవేళ నువ్వు మంచి ఆలోచనలు, మంచి తలంపులు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే నీ నోటిలో నుంచి ఆ పాజిటివ్ వర్డ్స్, ఆ మంచి మాటలు, మంచి తలంపులు, మంచి ఆలోచనలే దేవుడు నీ నోటిలో నుంచి
విడుదల చేస్తాడు. ఒకవేళ నువ్వు దేవునికి దూరముగా ఉంటూ, ఒకవేళ నువ్వు లోకానుసారంగా జీవిస్తూ ఒక చెడ్డ వ్యక్తిగా నువ్వు ఈ లోకములో ఉన్నట్లయితే వాడికి మంచి బుద్ధులు వస్తాయా? చెడ్డ వ్యక్తికి రావు కదా. మంచోడికి మంచి వస్తే చెడ్డోడికి చెడ్డ బుద్ధులే ఉంటాయి. సో ఆ చెడ్డ వ్యక్తికి చెడ్డ ఆలోచనలే ఉంటాయి, చెడ్డ తలంపులే ఉంటాయి. అప్పుడు వాడి జీవితంలో దేవుని యొక్క శక్తి అనేది వాడు పొందుకోడు, అది దేవుని యొక్క శక్తి అనేది పని చేయదు. ఎప్పుడైతే నువ్వు మంచి హృదయము కలిగి, మంచి ఆలోచన తలంపులు కలిగి, ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం జీవించగలుగుతామో దేవుని యొక్క శక్తి మన మాటల ద్వారా విడుదలవుతుంటుంది. దేవుని కార్యాలని మన జీవితంలో మనము చూడగలుగుతాం. అందుకనే దేవుడు మనతో మరొక వాక్యాన్ని చూపిస్తుంటున్నాడు. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఒక సత్యము కనపడుతుంది. జీవ మరణములు మీ నాలుక వశము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. జీవము మరణములు దేని వశమంట? నాలుక వశమంట. సామెతలు 18:21 ఏమని వ్రాయబడింది? జీవ మరణములు మీ నాలుక వశమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. అంటే మనం మాట్లాడే మాట ఒక విత్తనము లాంటిది. మనం మాట్లాడే మాట ఒక విత్తనముతో దేవుడు పోలుస్తున్నాడు. నువ్వు జీవాన్ని పలుకుతావా, మరణాన్ని పలుకుతావా? నువ్వు శుభాన్ని పలుకుతావా, అపశుభాన్ని పలుకుతావా? నువ్వు విశ్వాసమును పలుకుతావా, అవిశ్వాసమును పలుకుతావా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఒకవేళ దేవుని యొక్క శక్తి మనలో పని చేయాలంటే, దేవునిపై విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, నీ హృదయంలో ఏ విశ్వాసము కలిగి ఉన్నావో అదే నీ నోటి ద్వారా నువ్వు పలకగలుగుతావు. హల్లెలూయా కదా. హృదయంలో ఒక విశ్వాసం ఉంచి నోటికి ఇంకొకటి మనం పలుకుతామా? కానీ అదే పలుకుతున్నాం. హృదయంలో ఏమో ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం, మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు ఈ రోగం పోలేదు, ఈ శోధనలు పోలేదు, ఈ అప్పులు పోలేదు, ఈ సమస్యలు పోలేదని మనము ప్రార్థన చేసేది ఒకటి, నోటి ద్వారా పలికేది ఇంకొకటి. అవునా కాదా? అంటే నువ్వు హృదయంలో ఏ విశ్వాసము కలిగి ప్రార్థన చేసి, నీ హృదయంలో ఏ విశ్వాసం ఉందో నీ నోటి ద్వారా కూడా అదే నువ్వు పలకగలగాలి. అదే జీవాన్ని నువ్వు విడుదల చేయాలి, అదే సత్యాన్ని నువ్వు పలకగలగాలి, అదే విశ్వాసాన్ని నువ్వు పలకగలగాలి. నువ్వు గంట సేపు ప్రార్థన చేసి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా దేవుడు నా అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేస్తాడని ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తున్నామో, మళ్ళా లోకం వైపు చూస్తుంటున్నామో, మళ్ళీ లోకానుసారమైన మాటలు మాట్లాడుచుంటున్నామో, అవిశ్వాసపు మాటల్ని మళ్ళీ మనము ఉచ్చరిస్తుంటున్నాం. దేవుని యొక్క శక్తి నీలో పని చేయాలంటే నీ హృదయంలో ఏమున్నదో అది నోటి ద్వారా నువ్వు పలకగలగాలి. హృదయంలో విశ్వసించిన దాన్ని నోటి ద్వారా నువ్వు ఒప్పుకున్నప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది కదా. హృదయంలో విశ్వాసం లేకుండా పెదవుల ద్వారా నువ్వు ఒప్పుకుంటే రక్షణ వస్తుందా? రక్షణ రాదు. అదే రీతిగా హృదయంలో నువ్వు ఏ విశ్వాసము కలిగి ఉంచినావో, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడని హృదయంలో విశ్వాసము కలిగి ఉన్నప్పుడు నోటి ద్వారా కూడా అదే విషయాన్ని నువ్వు పలకాలి. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, నా దేవుడు ఆయన పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరిచినాడని నువ్వు నీ నోటి ద్వారా నువ్వు పలకగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి నీలో పని చేస్తుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. సామెతలు 12:14లో మనం గమనించినట్లయితే మనము ఏది ఒక విత్తనము, మనం మాట్లాడే మాట ఒక విత్తనము లాంటిది. మనకు ఆ విత్తనము కనిపించదు, కానీ మనము ఆ విత్తనాన్ని, మంచి విత్తనాలని విత్తితే మంచి పంటనే కొయ్యగలుగుతాం కదా. మంచి విత్తనాలను విత్తకపోతే మంచి పంటను మనం కొయ్యలేం. కనుక నువ్వు ఎలాంటి మాటలు నువ్వు పలుకుచుంటున్నావు? విశ్వాసము కలిగిన మాటల్ని ఉచ్చరిస్తుంటున్నావా, అవిశ్వాసము కలిగిన మాటల్ని ఉచ్చరిస్తుంటున్నావా? ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందునంట. హల్లెలూయా. ఒకడు తన నోటి ఫలము చేత, నోటి మాట చేత తృప్తిగా మేలు పొందునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము నోటి ఫలము, నోట్లో నుంచి ఏం మాట్లాడుచుంటున్నాం? దేవుని వాగ్దానముని ఉచ్చరిస్తున్నామా? దేవుడి చేసిన మేలులను మనం పలకగలుగుచుంటున్నామా? దేవునిపై ఏ విశ్వాసము ఉంచుతున్నామో అది మనం పలకగలుగుచుంటున్నామా?
మన హృదయంలో ఉన్నది, మన హృదయంలో ఉన్న విశ్వాసం అనే విత్తనము మన కంటికి కనపడతలేదు. కనపడుతుంది? అది కనపడదు. కానీ మన నోటి ద్వారా పలకగలిగినప్పుడు ఆ దృశ్యాన్ని మనము చూడగలుగుతాం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎట్లా ఉన్నారంటే ఏమని చెప్తామో, నేను ఆశీర్వదింపబడ్డానని చెప్పగలుగుతామా? చెప్తున్నామా? లేకపోతే ఎక్కడ అంటున్నాను పాస్టర్, ఎక్కలేని సమస్యలు, ఒక చోట పోతే ఒక శోధన, ఒక సమస్య పోతే ఒక శోధన, ఒక రోగం పోతే ఒక రోగము అని పలుకుతున్నామా? ఎలా మనం జీవిస్తున్నాం? మన నోటి ద్వారా ఏం పలుకుచుంటున్నాం? అప్పుడే ప్రార్థన చేస్తామో, అప్పుడే అవిశ్వాసపు మాటలు మాట్లాడతాం. అప్పుడే పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తామో 10-11 అయ్యేసరికే మళ్ళీ మొదటి పెడతాం కదా. మనం ఏం పలుకుతున్నాం? నోటి ద్వారా మనం పలికే దాన్ని బట్టి మనకు మేలు కలుగుతుందంట. ఏమని రాయబడింది అక్కడ? ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగానంట, మామూలుగా కాదు, ఎట్లా? తృప్తిగా మేలు పొందుతాడంట. ఈరోజు నువ్వు ఆయన శక్తి నీలో పని చేయాలంటే నీ నోటి మాటల మీద ఆధారపడింది. నీ హృదయంలో ఏం విశ్వాసం ఉంచుతున్నావో, ఏమి నమ్మకం ఉంచుతున్నావో అది నువ్వు నోటి ద్వారా నువ్వు పలకగలిగినట్లయితే దేవుని యొక్క శక్తి మనలో పని చేస్తుంటుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా దేవుడు మనకు ఒక సత్యాన్ని మనకు చూపిస్తుంటున్నాడు. 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గూర్చియు విమర్శన దినమున, హల్లెలూయా, మనము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శన దినమున, ఒక దినాన మనం ఏం చేస్తామో లెక్క అప్పచెప్పాలి. ఒకడి గురించి నువ్వు తీర్పు తీర్చడానికి మనం ఎవరము? అవునా కాదా? ఒకడి గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి మనం ఎవరము? ఒకవేళ నువ్వు నీ నోటిలో నుంచి వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడితే ఒక దినాన ఏంటంటే అక్కడ లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం గమనించినట్లయితే భార్య భర్తల మధ్యలో కూడా ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుచుంటున్నారు కదా. అవి వినలేం, పక్కింట్లోడికైతే మనం వినలేము ఆ గోల. మరి అలాంటి వ్యర్థమైన మాటల వలన మనం ఏం పొందుకుంటున్నాం? దేవుని మాటల్ని మనం ఉచ్చరిస్తున్నామా? దేవుని వాగ్దానాల్ని మనం పలకగలుగుచుంటున్నామా? దేవుని ఆశీర్వాదాల్ని మనం పలకగలుగుచుంటున్నామా? మన హృదయంలో విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసాన్ని మనం పలకగలుగుచుంటున్నామా? లేకపోతే అవిశ్వాసాన్ని మనం పలకగలుగుచుంటున్నామా? ఏ మాటలు మనం పలుకుచుంటున్నాం? ఒకవేళ శరీర బలహీనత ఉంటే, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, నా దేవుడు నాకు స్వస్థత ఇచ్చినాడు, నా దేవుడు నాకు బలం ఇచ్చినాడని నువ్వు పొద్దుకు ఒక 100 సార్లు నువ్వు పలికినట్లయితే 101సారి నువ్వు ఆటోమేటిక్గా బలాన్ని పొందుకుంటావు. కానీ మనం ఏం చేస్తున్నామో ఉల్టా రివర్స్. నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా భర్తలో ఈ సమస్యలు, భార్యలో ఈ సమస్యలు, ఈ అప్పు సమస్యలు, ఈ శోధనలు, ఆ శోధనలు, ఈ బలహీనతలు, ఏంటి ఇంకెప్పుడు పోతాయి అప్పుడు పోతాయి అని ఊకే మనం ఏం పలుకుతుంటామో అవిశ్వాసపు మాటలు మనం నోటి ద్వారా మనం పలుకుతుంటున్నాం. దేవుని యొక్క శక్తి మనలో పని చేయాలంటే నువ్వు ఏ విశ్వాసము కలిగి నువ్వు ఉంటున్నావో అదే విశ్వాసము కలిగి నీ నోటి ద్వారా నువ్వు పలకగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పని చేస్తుంటుందని ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుచుంటున్నాడు. మరి అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క శక్తి మన జీవితంలో, మన కుటుంబంలో మనం అనుభవించాలంటే మనం ఏది విశ్వాసం ఉంచుతున్నామో అది నోటి ద్వారా మనం పలకాలి. అర్థమవుతుంది కదా? మనం ఏ విశ్వాసము హృదయంలో ఉంచుతామో అదే మనం నోటి ద్వారా మనం పలకగలిగినప్పుడు మనము క్రియలలో మనం చూపించినట్లు లెక్క. హృదయంలో ఒకటి ఉండి బయటికి ఒకటి పలికితే నీకు ఇంకా అవిశ్వాసం ఉందన్నట్లు లెక్క. మనం ఎవరి నుంచైనా ఒక మేలు మనం పొందుకుంటామని మనకు విశ్వాసము కలిగితే ఏమని చెప్తామో, గట్టిగా పలాని వ్యక్తి నాకు సహాయం చేస్తాడు అని మనం గట్టిగా నోటి ద్వారా చెప్పగలుగుతాం. ఆ వ్యక్తి పైన విశ్వాసం లేకపోతే మనము నేను పలాని వ్యక్తిని సహాయం అడిగినాను కానీ చేస్తాడో లేడో అని మనం ఒక అపనమ్మకం చేత ఉంటాం. అదే వ్యక్తిపై విశ్వాసం ఉంటే పలాని వ్యక్తిని నేను సహాయం అడిగినాను, ఆయన తప్పకుండా చేస్తాడు అని మనం నోటి ద్వారా పలకగలుగుతాం. అదే రీతిగా దేవునిపై మనం విశ్వాసం ఉంచి
మనం నమ్మకం ఉంచి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అదే మనం నోటి ద్వారా మనం పలకగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పని చేస్తుంటుందని ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుచుంటున్నాడు. చదవండి ఒకసారి 4:22 సామెతలు 4:22 వచనములో కూడా మనతో మాట్లాడుచుంటున్నాడు. దొరికిన వారికి అవి జీవమును, హల్లెలూయా, దొరికిన వారికి అవి జీవమునిస్తాయి, సర్వ శరీరమునకు ఆరోగ్యంనిస్తాయి. అంటే ఏంటి అవి దొరికేది? డబ్బుల ఎర్ర నోట్ల కట్టలా? ఏంటి అవి జీవాన్ని ఇచ్చేవి? ఏంటి అవి? దేవుని యొక్క మాటలు. అవి నీకు దొరికితే నీకు జీవాన్ని ఇస్తాయి, అవి నీకు దొరికితే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒకవేళ అవి నీకు దొరికినా నువ్వు దాన్ని పొందుకోలేకపోతే నువ్వు జీవాన్ని పొందుకోలేవు, ఆరోగ్యాన్ని పొందుకోలేవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నీకు ఆరోగ్యము కావాలా? నీకు జీవము కావాలా? నీకు ఐశ్వర్యము కావాలా? నీకు సమృద్ధి కావాలా? నీకు విడుదల కావాలా? మనకి ఏది కావాలో అది దేవుడు మనతో మాట్లాడి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మాటలు మన నోటి ద్వారా మనం పలకగలిగినప్పుడు ఆయన ఇచ్చే జీవాన్ని మనం పొందుకుంటాము, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాము, ఆయన ఇచ్చే సమృద్ధి మనం పొందుకుంటామని ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ఒక విత్తనము వలె మనం ఆయన మాటల్ని మనం పలకగలిగినప్పుడు, ఒక విత్తనం వలె ఆయన మాటల్ని మనం ఉచ్చరించగలిగినప్పుడు ఆ మంచి మాటల ద్వారా ఆయన శక్తి విడుదలవుచుంటుంది. మనం మాట్లాడే మాటల ద్వారా ఆయన అగ్ని విడుదలవుచుంటుంది, ఆయన శక్తి విడుదలవుచుంటుంది. ఆ మంచి పంటను మనము కోయగలుగుతామని ఈరోజు దేవుడు మాట్లాడుచుంటున్న. రెండవది, దేవుని యొక్క శక్తి మన జీవితంలో పని చేయాలంటే, దేవుని యొక్క శక్తి ద్వారా మనం ఊహించిన దానికంటే మరి అత్యధికమైన మేలులు మనం పొందుకోవాలంటే మొట్టమొదటిది మన మాటలను బట్టి దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంటుంది. రెండవది మనం ఇచ్చే కృతజ్ఞతను బట్టి. రెండవది ఏంటిది? మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞత మీద ఆధారపడి ఇచ్చినది దేవుని యొక్క శక్తి మనలో పని చేయడం అనేది. మరి కీర్తనలు 67వ అధ్యాయము 5-6 వచనాలని చదువుదాం. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే వారమైంటున్నాం, ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారమైంటున్నాం. మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? మొట్టమొదటిది ఆయన మాటలు మనం పలకగలుగుచుంటున్నామా? మంచి హృదయము కలిగి మంచి మాటలు పలికేవారిగా మనం ఉంచున్నామా? రెండవది, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంటుంది. హల్లెలూయా. చదవండి కీర్తనలు 65వ అధ్యాయము 67వ అధ్యాయము 5-6 వచనాల్ని చదువుదాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. చాలండి. హల్లెలూయా. మనము ఎల్లప్పుడూ ఆయనను స్తుతించే వారముగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారముగా మనం జీవించినప్పుడు భూమి ఫలిస్తుంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము స్తుతించే వారముగా ఉంటున్నామా? మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉంటున్నామా? ఆయనను మనం ఎప్పుడైతే స్తుతించగలుగుతామో ఆ యొక్క స్తుతి మన స్థితిని మారుస్తుంటుంది, మన స్తుతి మన బ్రతుకులను మారుస్తుంటుంది, మనం స్తుతించే స్తుతి మన జీవితాలని మారుస్తుంటుంది. ఆ స్తుతి అనేక బంధకాల నుంచి విడుదల దయచేస్తుంటుందని దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? గంభీరముగా ఆరాధించి స్తుతించినప్పుడు ఆ కోట గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేసినారు? వాళ్ళు స్తుతించినప్పుడు సంఖ్యలు విరిగిపోయి మరి చెరసాల ఆ తలుపులు తెగిపడ్డట్టుగా మరి అవన్నీ కూడా మరి విడుదల పొందుకొని అక్కడ జైలరు రక్షణ పొందుకున్నట్లుగా మనము గమనిస్తుంటున్నాం. అంటే స్తుతి యొక్క శక్తి ఎలాంటిదో మనము చూస్తుంటున్నాం. ఈరోజు నువ్వు స్తుతించగలుగుచుంటున్నావా?
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుచుంటున్నావా? ఆయనను స్తుతించి మహిమపరిచి ఘనపరచగలుగుచుంటున్నావా? ఆ స్తుతి ద్వారా, ఆ స్తుతి శక్తి ద్వారా మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న బంధకాలన్నీ కూడా తెగి కింద పడబోచుంటున్నాయి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయనని మనం స్తుతించగలుగుతామో, ఆ స్తుతి మనకున్న అడ్డుగా ఉన్న సంఖ్యలన్నిటినీ కూడా తెంపివేస్తుంటుంది. మన స్తుతి ద్వారా దేవుని యొక్క శక్తి విడుదలవుతుంటుంది. మనకున్న సంఖ్యలన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందుకుంటాం. మనం ఈరోజు ఏ రీతిగా ఉంచినా మన నోటి ద్వారా మనం విశ్వాసం ఉంచిన దాన్ని మనం మాట్లాడగలుగుచుంటున్నామా? రెండవది, మనం పొందుకున్నామని నమ్మి ఆయనను హృదయపూర్వకంగా స్తుతించగలుగుచుంటున్నామా? అలా చేయగలిగినట్లయితే దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంటుందని ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. మూడవది మనం గమనించినట్లయితే, మూడవది ఏమి చూస్తుంటున్నాం? మూడవది మనం ఏం చూస్తుంటున్నాం? మనము ఏం మాట్లాడుచుంటున్నాము? మాటల బట్టి, ఏ మేలును బట్టి మనం దేవుని స్తుతిస్తుంటున్నామో మనము చూడగలుగుచుంటున్నామా? అది మనము హృదయపూర్వకంగా హృదయంలో మనము చూడగలుగుచుంటున్నామా? ప్రతి బోర్న్ అగైన్ క్రిస్టియన్కి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన విశ్వాసం అనే ఒక వరాన్ని ఇస్తున్నాడు కదా. తెలుసు కదా, అది తెలుసా? హల్లెలూయా. ఏ విశ్వాసం అనే వరము చేతనే మనము రక్షణ పొందుకుంటున్నాము. కృప చేత విశ్వాసం అనే వరము కలిగి మనము రక్షణ పొందుకుంటున్నామని దేవుని యొక్క వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా వ్రాస్తుంటున్నాడు. అయితే విశ్వాసం అనే వరాన్ని మనం పొందుకున్న మనకు ఎన్ని కళ్ళున్నాయి? మనకు 2 కళ్ళున్నాయి. కానీ మనకు ఇంకో కన్ను కూడా ఉంది, 3వ కన్ను. తెలుసా మీకు? 3వ కన్ను ఉంది, తెలుసా? 3వ కన్నుతోటి మనము సమస్తమును కూడా మనము చూడగలగాలి. 3వ కన్ను ఏంటిది? అది విశ్వాసం అనే కన్ను ద్వారా మనము చూడగలగాలి. మనం ఏది నమ్ముచుంటున్నామో, ఏది విశ్వాసం ఉంచుతున్నామో, ఏ స్వస్థత నుంచి మనం విడుదల పొందుతామని మనం ప్రార్థన చేస్తుంటున్నామో, ఏ ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తుంటున్నామో, ఏ సమస్య గురించి మనం విజ్ఞాపన చేస్తుంటున్నామో, ఆ సమస్యల నుంచి మనం విడుదల పొందుకున్నామని మన విశ్వాసం అనే 3వ కన్ను ద్వారా మనము చూడగలగాలి. హల్లెలూయా. మనము అలా చూడగలిగినప్పుడే దేవుని యొక్క శక్తి అనేది మనలో పని చేస్తుంటుంది. మనకి ఎలాంటి కన్నులు కలిగి ఉన్నాం? విశ్వాసం అనే 3వ కన్ను కలిగి ఉన్నామా? లేకపోతే మన బయటికి కనిపించే ఈ యొక్క కన్నుల ద్వారా మనము లోకాన్ని చూస్తుంటున్నామా? 3వ కన్ను మనం కలిగి ఉన్నప్పుడు ఈ 3వ కన్ను ఏం చూస్తుంది తెలుసా? దేవుని వాగ్దానాన్ని చూస్తుంటుంది, దేవుని యొక్క శక్తిని చూస్తుంటుంది. ఈ 3వ కన్ను దేవుని యొక్క విడుదలను చూస్తుంటుంది, దేవుడిచ్చే స్వస్థతని చూస్తుంటుంది, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూస్తుంటుంది, దేవుడిచ్చే ప్రేమను చూస్తుంటుంది. మనము ఆ విశ్వాసం అనే 3వ కన్ను కలిగి ఉంటున్నామా? లేకపోతే లోకానుసారంగా ఒక 2 కళ్ళు కలిగినప్పుడు మనం ఏం చూస్తామో, మన బ్యాంకు బ్యాలెన్స్ చూస్తాం, మన ఇంట్లో ఆ బీరువాలో డబ్బులను చూస్తుంటాం కదా, మా ఇంట్లో మన స్థితిని, మనకు పెద్ద బంగ్లా ఉందా లేదా అని చూస్తుంటాం, మనకు ఒంటి నిండా బంగారం ఉందా అని చూస్తుంటాం, లోకం వైపు చూస్తుంటాం. మనం ఈ 2 కళ్ళు లోకాన్ని చూస్తాయి. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ను చూస్తాం. డాక్టర్లు నువ్వు ఇంకొక 2 నెలలు నువ్వు చచ్చిపోతావు అని చెప్పిండు అనుకో, మనం ఏం చేస్తామో, 2 నెలలు నువ్వు చచ్చిపోతామంటే ఏం చేస్తామో, ఈ 2 కళ్ళ ద్వారా డాక్టర్లు రాసిచ్చిన ఆ ప్రిస్క్రిప్షన్, ఆ చిట్టిని మనం చూస్తుంటాం. అదే నీకు 3వ కన్ను ఉంటే నువ్వు దేవుడిచ్చే స్వస్థతని నువ్వు చూస్తావు, దేవుడిచ్చే విడుదలని నువ్వు చూడగలుగుతావు, దేవుడు చేసే మేలులను నువ్వు చూడగలుగుతావు. నీ పాపాల కొరకు, నీ రోగాల కొరకు, నీ శాపాల కొరకు, నీ పేదరికము కొరకు, నీ దరిద్రత కొరకు, నువ్వు అనుభవిస్తుంటున్న వ్యసనాల కొరకు యేసయ్య నీ కొరకు కలువరి సిలువలో ఎంతగా రక్తమును కార్చి ఉంటున్నాడో ఈ 3వ కన్నుతో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఆ విశ్వాసం అనే ఆ 3వ కన్నుతో దాన్ని నువ్వు చూడగలుగుచుంటున్నావా? లేకపోతే లోకానుసారంగా నువ్వు చూస్తుంటున్నావా? నీ కళ్ళకు సమస్యలే కనపడుతున్నాయా? నీ కళ్ళకు అప్పులే కనపడుచుంటున్నాయా? నీ కళ్ళకు కుటుంబ పరిస్థితే కనపడుచుంటుందా? నీ కళ్ళకు నీ శరీర రోగమే కనపడుచుంటుందా?
అదే విశ్వాసం అనే ఒక మూడో కన్ను నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసము ద్వారా నువ్వు విడుదలను చూడగలుగుతావు. ఆ విశ్వాసము ద్వారా నువ్వు దేవుని ప్రేమను చూడగలుగుతావు. ఆ విశ్వాసము ద్వారా కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు కార్చే ఆ రక్తాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈరోజు మనము ఎలాంటి కనులు కలిగి ఉంచినాం, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉంచినాం? ఆత్మీయ నేత్రాలని మనము కలిగి ఉన్నామా? లోకానుసారమైన నేత్రాలని మనము కలిగి ఉన్నామా? ఆత్మీయ నేత్రాలని మనము కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆ కన్నుల ద్వారా దేవుడిచ్చే స్వస్థతని, విడుదలని మనము చూడగలుగుతాం. దేవుని యొక్క శక్తి మనలో పని చేయాలంటే ఆత్మీయ నేత్రముల ద్వారా దేవుడిచ్చే విడుదలని, స్వస్థతని మనము చూడగలిగినప్పుడు మనము దేవుని యొద్ద నుంచి విడుదల పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, మనము కంటికి కనపడేవి చూసి మనం మురిసిపోతున్నాం, మన బంగ్లాను చూసి మురిసిపోతున్నాం, మనకున్న కార్లను చూసి మురిసిపోతున్నాం, మన బీరువాలో ఉన్న డబ్బులను చూసి మురిసిపోతున్నాం. అవన్నీ ఏవి కూడా మనతోటి రావు, మనకు సంతోషాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా. మనము ఆత్మీయ నేత్రముల ద్వారా మనతో ఉండే జీవాన్ని మనం చూడగలిగినప్పుడు, ఆత్మీయ నేత్రముల ద్వారా మనము హృదయంలో ఏ విశ్వాసం ఉంచుతున్నామో ఆ విశ్వాసాన్ని మనము చూడగలిగినప్పుడు, ఆ విడుదలని మనము చూడగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి అనేది మనలో పని చేస్తుంటుంది. నువ్వు ఈరోజు స్వస్థత కొరకు ఎదురు చూస్తుంటున్నావా? లేకపోతే విడుదల కొరకు ఎదురు చూస్తుంటున్నావా? నీ కుటుంబంలో ఉన్న అప్పు సమస్యల నుంచి, అప్పు అనే బంధకాల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తుంటున్నావా? నువ్వు మూడో కన్ను ద్వారా, ఆత్మీయ నేత్రముల ద్వారా నువ్వు ఆ దృశ్యాన్ని నువ్వు చూడగలిగినట్లయితే దేవుని యొక్క శక్తి నీలో పని చేస్తుంటుంది. నువ్వు కావలసినది పొందుకోగలుగుతావు. హల్లెలూయా. చదవండి ఒకసారి 4:18. 2 కొరింథీ, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక చాలండి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, పౌలు భక్తుడు వాళ్ళు ఏమంటున్నారు, క్షణమాత్రం ఉండి ఈ శ్రమ ఇది మాకు పెద్ద లెక్కే కాదు కదా, దృశ్యమైన వాటిని మేము చూడడం లేదు, అదృశ్యమైన వాటి విడుదలను మేము చూస్తుంటున్నాం, అదృశ్యమైన ఆయన శక్తిని మనము చూస్తుంటున్నాం, అదృశ్యమైన కల్వరి సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని మేము చూడగలుగుచుంటున్నామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఎలాంటి నేత్రాలను మనం కలిగి ఉన్నాం? ఆత్మీయ నేత్రాలని మనం కలిగి ఉన్నామా? లోకానుసారమైన నేత్రాలని మనం కలిగి ఉన్నామా? ఎలా మనం చూస్తుంటున్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనమే సెలెక్ట్ చేసుకోవాలి, మనమే చూస్ చేసుకోవాలి. మనము ఆత్మీయ కనులు కావాలని, ఆత్మీయ కనుల ద్వారా నువ్వు ఆ విడుదలను చూడగలిగినట్లయితే దేవుని యొక్క శక్తి కనపడుతుంది, విడుదల అవుతుంటుంది. ఒకవేళ నువ్వు లోకానుసారమైన కనులు కలిగి నువ్వు చూడగలిగినట్లయితే దేవుని యొద్ద నుంచి స్వస్థత, విడుదల అనేది మనం పొందుకోలేం. డాక్టర్ చెప్తాడు నువ్వు 6 నెలల కంటే ఎక్కువ బతకవని, కానీ దేవుడు చెప్తున్నాడు నీ రోగాల కొరకు నేను ఆల్రెడీ దెబ్బలు తిన్నానని. నువ్వు ఇది చూడగలిగినట్లయితే ఇమ్మీడియట్లీ విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఏది చూస్తుంటున్నావు? నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు? జీవాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావా? మరణాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావా? జీవ మరణములో మీ నాలుక వశమని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక మనం ఏది చూస్ చేసుకుంటున్నాం? ఏ దృశ్యాన్ని కలిగి ఉన్నాం? ఏ దర్శనాన్ని కలిగి ఉన్నాం? ఏ విజన్ని కలిగి ఉన్నామో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు ఆరోగ్యం అనే దృశ్యాన్ని నీ కనుల ఎదుట కనపడుతుందా? నీ శరీరం బాగుపడిన తర్వాత ఏ రీతిగా ఉంటుందో ఆ దృశ్యాన్ని నువ్వు చూడగలుగుచుంటున్నావా? నీకున్న అప్పు సమస్యల నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఎలాంటి సమృద్ధిలో నువ్వు జీవిస్తుంటున్నావో ఆ సంతోషాన్ని నువ్వు చూడగలుగుచుంటున్నావా? నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య బాగుపడిన తర్వాత ఏ రీతిగా నీ కుటుంబము దేవునిలో ఎదుగుతుందో అది నువ్వు చూడగలుగుచుంటున్నావా? అది నీ ఆత్మీయ నేత్రముల ద్వారా నువ్వు చూడగలిగినట్లయితే అప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పని చేస్తుంటుందని 3వ అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఏమి చూస్తుంటున్నామో అది ఒక పిక్చర్ మనకు కనిపించాలి, ఒక ఇమేజ్ని మనం చూడగలగాలి,
ఒకవేళ బలహీనంగా ఉంటే ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాం, కానీ మన ఆత్మీయ నేత్రముల ద్వారా నేను లేచి పరిగెడుతున్నాను అని ఆ దృశ్యాన్ని మనం చూడగలగాలి. అర్థమవుతుంటుందా? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కానీ నేను ప్రార్థన చేస్తుంటున్నాను, ఆయన పొందిన గాయముల చేత నాకు ఈ మోకాళ్ళలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందుతున్నాను, నేను పరిగెడుతున్నాను అని ఆ పరిగెత్తే దృశ్యాన్ని మనం చూడగలిగినప్పుడు మనం ఇమ్మీడియట్లీ దేవుని యొక్క శక్తి విడుదలవుతుంటుంది. ఇప్పుడు ఎలాంటి సమస్యలు శోధనలో ఉన్నామో ఆ శోధన నుంచి విడుదల పొందిన తర్వాత నా కుటుంబం ఏ రీతిగా ఉంటుందో ఆ దృశ్యాన్ని మనము చూడగలిగినప్పుడు మనము దేవుని యొక్క శక్తి మనలో విడుదలవుతుంటుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నాలుగవది మనము ఇచ్చే దాని మీద ఆధారపడింది, ఇచ్చుట. నాలుగవది దేవుని యొక్క శక్తి మనలో పని చేయాలంటే మనము ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంచినది. మనము ఏ రీతిగా దేవునికి ఇస్తుంటున్నాం, మనము ఉత్సాహంగా ఇస్తుంటున్నామా, ఇచ్చేదాన్ని బట్టి తిరిగి మరలా మనం పొందుకుంటామని లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం త్వరగా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, చాలండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. అంటే ఇవ్వడం అంటే కేవలము కానుకలు మాత్రమే కాదు, కానీ మనము ఇతరులకు క్షమాపణ మనం ఇవ్వగలగాలి, ఇతరులకు మనం ప్రేమను మనం ఇవ్వగలగాలి, ఇతరులను మనం క్షమించగలిగినప్పుడు తిరిగి మరలా మనము క్షమించబడతాం. ఇతరులకు దేవుని ప్రేమను మనం పంచగలిగినప్పుడు మరలా ఇతరుల ద్వారా మనము దేవుని ప్రేమను మనం పొందుకోగలుగుతాం. మనము దేవునికి కానుకలు ఇవ్వగలిగినప్పుడు మరలా అది మల్టిప్లై అయ్యి మరలా తిరిగి మళ్ళా మన దగ్గరికే వస్తుంటుంది. అంటే నువ్వు ఇచ్చే హృదయాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అంటే ఇవ్వడం అంటే కానుకలు ఒకటే కాదు, నువ్వు నీ దేవుని ప్రేమను ఇవ్వాలి, క్షమించే గుణాన్ని ఇవ్వాలి, అదే రీతిగా దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి నీ తలాంతులను ఇవ్వాలి, దేవుడికి నీ టాలెంట్స్ని నువ్వు ఇవ్వగలగాలి, దేవుని పరిచర్యకు నీ సమయాన్ని ఇవ్వగలగాలి, దేవుని ఎదుట నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని ఇవ్వగలగాలి. మనం ఇస్తుంటున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యం వినడానికి, దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి మనం సమయం ఇవ్వగలుగుచుంటున్నామా? దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు మనం ఇవ్వగలుగుచుంటున్నామా? లేకపోతే ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా ఉంటున్నామా? మనం సంపాదించిన సంపాదనలో నుంచి దేవునికి మనం ఇవ్వగలుగుచుంటున్నామా? మనం ఇచ్చే హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమను అధికంగా మనం పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. నేను చెప్పడం లేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంచినది. 2వ కొరింథీ 9:8వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఎల్లప్పుడూను చాలండి. అక్కడ మనం గమనించినట్లయితే మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యముని చేయుడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. సర్వ సమృద్ధి మనం కలగాలంటే దేవునికి ఇచ్చేవారముగా మనము ఉండగలిగినప్పుడు, ఒకవేళ నువ్వు కేవలము కానుకలు మాత్రమే ఇచ్చి దేవునికి సమయం ఇవ్వకపోతే, ప్రార్థనకు సమయం ఇవ్వకపోతే, వాక్యం చదవడానికి సమయం ఇవ్వకపోతే నువ్వు దేవుని యొద్ద నుంచి మనం పొందుకోలేం కదా. అంటే మనము సమస్తమును మనం దేవునికి ఇవ్వగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి అనేది మనలో పని చేస్తుంటుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. దేవుని యొక్క శక్తి పని చేయాలంటే మొట్టమొదటిది ఏంటిది? మన మాటల మీద ఆధారపడింది. మనం ఎలాంటి మాటలు మనం మాట్లాడుచుంటున్నాం అనే దాని మీద, మనం ఏది విశ్వాసం ఉంచుతున్నామో అదే మన నోటి ద్వారా మనం పలకగలుగుచుంటున్నామా, లేదా మన హృదయంలో ఏ విశ్వాసం ఉంచుతామో అదే మన నోటి ద్వారా మనం పలకగలిగినప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుంటుంది. రెండవది, దేవుని
మనము కృతజ్ఞత కలిగి మనము దేవుని స్తుతించగలిగినప్పుడు ఆ స్తుతి ద్వారా మన స్థితి అనేది మార్చబడుచుంటుంది. మూడవది మనం గమనించినట్లయితే ఆత్మీయ నేత్రములు కలిగి మనం ఏది చూడగలుగుచుంటున్నాం, ఆత్మీయ నేత్రములు కలిగి మనం చూస్తుంటున్నామా, లోక సంబంధమైన నేత్రాలు కలిగి మనం చూస్తుంటున్నామా అనేది దేవుడు మాట్లాడుచుంటున్నాం. ఒకవేళ నువ్వు ఆత్మీయ నేత్రములు కలిగి ఉన్నట్లయితే, ఆత్మీయ నేత్రములు కలిగి నువ్వు చూడగలిగినట్లయితే దేవుని యొక్క శక్తి అనేది మనలో పనిచేస్తుంటుందని మాట్లాడుచుంటున్నాడు. నాలుగవది ఇచ్చే హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంటుంది. ఐదవది మనం ఏమి ఆశపడుచుంటున్నాం, మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నామో దానిని బట్టి దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంటుంది. మనము స్వస్థత కొరకు ప్రార్థన చేసి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో, స్వస్థత కొరకు ప్రార్థన చేసినాము, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో స్వస్థతనే ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాం కదా. అంటే మనము ప్రార్థించిన దాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి అనేది మనలో పనిచేస్తుంటుంది. 2 కొరింథీ 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, ఎప్పుడైతే మనము ఒక నిరీక్షణ కలిగి ఉంటామో హృదయంలో ఆశ కలిగి ఉంటాం కదా. నిరీక్షణ లేకపోతే హృదయంలో ఆశ అనేది ఉండదు, ఆశ అనేది పుట్టదు. అంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే స్వస్థపరచగలడని హృదయంలో ఒక ఆశ అనేది కలుగుతుంటుంది. అంటే ఆశ కలిగినప్పుడు నిరీక్షణ అనేది ఆశ ద్వారా వస్తుంటుంది. ఆ నిరీక్షణ ఎలా వస్తుంటుంది? ఒక విశ్వాసము ద్వారా వస్తుంటుంది. విశ్వాసం ఏ రీతిగా వస్తుంటుంది? దేవుని వాక్యం వినడము ద్వారా. దేవుని వాక్యం వినడము ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసము ద్వారా ఒక నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ ద్వారా నీ హృదయంలో ఒక ఆశ కలిగి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడని ఒక హృదయ వాంఛ కలిగి ఉంటావు, హృదయంలో ఒక ఆశ కలిగి ఉంటావు. ఈ ఆశ ఎక్కడి నుంచి వస్తుంటుంది? నీకు దేవుని పైన ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో నీ హృదయంలో ఒక ఆశ అనేది పుడుతుంటుంది. ఆ నిరీక్షణ లేకపోతే ఆశ ఉంటుందా? ఆశ అనేది ఉండదు. సో నీకు నిరీక్షణ నీకు ఎప్పుడైతే కలుగుతుందో నీ హృదయంలో ఒక ఆశ కలుగుతుంటుంది. ఆ ఆశను నువ్వు కలిగి జీవించగలగాలి. ఆ నిరీక్షణ లేకపోతే నువ్వు ఆశ లేకుండానే జీవిస్తుంటావు. అందుకనే నిరీక్షణ లేని వారు ఈ లోకంలో అనేకులు నశించిపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నిరీక్షణ లేని వారు ఏం చేస్తారు? నాకు ఈ కోటి రూపాయలు అప్పు ఉన్నది, నాకు ఇక దారులన్నీ మూసుకుపోయినాయి, నన్ను బయట పడేసే నాదులు లేడని ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు కదా. అంటే నీకు నిరీక్షణ కలిగితే నువ్వేం చేస్తావో నీ హృదయంలో ఒక ఆశ కలుగుతుంది, నా దేవుడు నన్ను విడిపిస్తాడని. కనుక నీకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు హృదయంలో ఆశ కలిగి జీవిస్తావు. మరి నిరీక్షణ కావాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. విశ్వాసం ఉంటేనే మనకు నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ ఉంటేనే హృదయంలో ఆశ కలిగి జీవించగలుగుతావు. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాటలు వినడము ద్వారా. సో దేవుని మాటలు వింటే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా నిరీక్షణ కలిగి జీవిస్తావు. నిరీక్షణ ద్వారా హృదయంలో ఒక ఆశ కలిగి మనము జీవిస్తుంటాం. ఐదవది, హృదయంలో ఒక ఆశ కలిగి మనము జీవించగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి అనేది మన శరీరంలోనికి విడుదల అవుతుంటుంది. దేవుని యొక్క శక్తి మనలో పని చేస్తుంటుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నేను ఆశీర్వదింపబడ్డాను, నేను స్వస్థత పొందుకున్నాను, నా కుటుంబము బాగుపడిందని ఒక ఆశ కలిగి నీ నోటి ద్వారా నువ్వు పలకగలుగుచుంటున్నావా? హృదయంలో ఒక ఆశ కలిగి నేను స్వస్థపడ్డాను, నా దేవుడు నా కొరకు గాయాలు పొందినాడు, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుకున్నానని హృదయంలో ఒక ఆశ కలిగి నీ నోటి ద్వారా నువ్వు పలకగలుగుచుంటున్నావా? హృదయంలో ఒక ఆశ కలిగి ఆత్మీయ నేత్రముల ద్వారా దేవుడిచ్చే విడుదలను నువ్వు చూడగలుగుచుంటున్నావా? హృదయంలో ఆశ కలిగి హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి మహిమపరచగలుగుచుంటున్నావా? అలా నువ్వు చేయగలిగినట్లయితే దేవుని యొక్క శక్తి నీలో విడుదలవుచుంటుంది. నువ్వు ఊహించిన దానికంటే ఆయన శక్తి రూపకంగా, ఆయన శక్తి ద్వారా మనలో ఆయన శక్తి ధూపకం. ఒకసారి చదవండి, ఎఫెసీ 3:20. ఆయన శక్తి ద్వారా మన జీవితంలో మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున ఊహించి వాటికంటే అడుగు వాటికంటే అత్యధికమైన మేలులు మనం పొందుకుంటాం. కనుక
కార్య సాధకం ఎలా అవుతుంది ఆయన శక్తి? మనలో కార్య సాధకముగు ఆయన శక్తి ద్వారా అంటున్నాడు. ఆ కార్యం ఏ రీతిగా రూపాంతరపడుచుంటుంది, ఆ కార్యము ఏ రీతిగా మన జీవితంలో పనిచేస్తుంటుందంటే, ఆ కార్యాలు అంటే ఏంటంటే మన నోటి ద్వారా పలకాలి, మన ఆత్మీయ నేత్రం ద్వారా చూడగలగాలి, హృదయంలో ఒక ఆశ కలిగి ఉండాలి, మనం ఇచ్చే హృదయం కలిగి ఉండాలి, దేవుని స్తుతించే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనం కార్య సాధకము కలిగి మనం జీవించినట్లయితే ఆయన శక్తి మన హృదయంలో పని చేస్తుంటుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అందరము లేచి నిలబడి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క శక్తి నీ హృదయంలో పని చేయాలని, దేవుని యొక్క శక్తి నీ కుటుంబంలో పని చేయాలని నువ్వు ఆశపడుచుంటున్నావా? నువ్వు ఆశపడ్డట్లయితే నీకు నిరీక్షణ కలిగి ఉంటున్నావా? విశ్వాసం కలిగి ఉంటున్నావా? దేవుని మాటల ద్వారా విశ్వాసాన్ని నువ్వు పొందుకున్నావా? నువ్వు ఏ విడుదల కొరకు, ఏ స్వస్థత కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తుంటున్నావేమో ఆత్మీయ నేత్రముల ద్వారా అది నువ్వు చూడగలుగుచుంటున్నావా? హృదయంలో ఏ విశ్వాసం ఉంచుతున్నావో అది నీ నోటి మాటల ద్వారా నువ్వు పలకగలుగుచుంటున్నావా? హృదయంలో ఏ విశ్వాసం ఉంచుతున్నావో అది నీ నోటి మాటల ద్వారా నువ్వు చూడగలుగుచుంటున్నావా, పలకగలుగుచుంటున్నావని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ప్రతి ఒక్క